తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నాగార్జున గారు మిమ్మల్ని ఎత్తుకొని పెంచారు, మీరు నాగ చైతన్య అఖిల్ని ఎత్తుకొని పెంచారు. కానీ నలుగురిని వరుసగా నిలబెడితే అందరూ బ్రదర్స్ లాగా ఉంటారు. జీన్స్ అని చెప్పకండి. ఆ తర్వాత ఎలా మెయింటైన్ చేస్తారు? ఒకరికొకరు పోటీ ఏమన్నా ఉంటుందా ఈ మెయింటైన్ చేసే దాంట్లో? ఏం లేదండి, అది జనరల్గా ఒక హ్యాబిట్ లాగా వచ్చేస్తుంది, అది తెలియకుండా. ఇది ఇప్పుడు తాతగారికి ఆయనకి బాగా డిసిప్లిన్ ఉండేది లైఫ్ స్టైల్ పట్ల, ఎక్సర్సైజ్ పట్ల. అంటే అప్పుడు వెయిట్ లిఫ్టింగ్ అంతా ఉండేది కాదు, కానీ ఆయన రకంలో ఆయన చేసేవారు. ఎంత ఆయన మార్నింగ్ వాకింగ్ ఎప్పుడు మిస్ అయ్యేవారు కాదు. అదేవిధంగా ఇప్పుడు మా ఫ్యామిలీలో నాకు తెలిసి నేను ఇంకెవరైనా జిమ్ని అస్సలు మిస్ అవ్వం. అది రోజుకి అట్లీస్ట్ ఒక 2 గంటలు జిమ్ చేయాల్సి. 2 గంటల జిమ్ చేయాల్సింది అందరూ రోజుకి. అంటే అందరూ చేస్తాం, అందరూ. చిన్నమామ ఇస్ వెరీ డిసిప్లిన్డ్, ఎవ్రీబడి ఈస్ వెరీ డిసిప్లిన్డ్ ఫ్యామిలీలో. జిమ్ వర్క్ వస్తే జిమ్ వర్క్ వస్తే అండ్ ఈవెన్ ఈటింగ్ హ్యాబిట్స్, మనం ఏం కన్జ్యూమ్ చేస్తాము ఇదంతా పైనుంచే వచ్చింది, పైనుంచే ఫిల్టర్ అయ్యి వచ్చింది. తాతగారి దగ్గర నుంచి, చిన్నమామయ్య దగ్గర నుంచి, ఇప్పుడు చైతన్య అయినా, అఖిల్ అయినా, నేనైనా, ఇప్పుడు వి జస్ట్ వెరీ డిసిప్లిన్డ్ ఇనఫ్. ఓకే, ఎక్కువ ప్రోటీన్ తీసుకోవటం అట్లా ఉంటుంది. ఇంకా నాకు వెజిటబుల్స్ కూడా బాగా ఇష్టం అండి. నేను ప్రోటీన్ ఎంత తింటాను, నేను వెజిటబుల్స్ కూడా నాకు. నాన్ వెజ్ తింటారా? తింటానండి, కానీ కొంచెం లిమిట్లోనే తింటాను, మరీ ఎక్కువ తింటాను. కానీ సినిమా వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఫుల్గా పంపించేస్తారు ఫుడ్, టెమిట్ అవుతాం అంతా. ఇప్పుడంటే క్యారవాన్స్ వచ్చింది, కానీ మీరు ఫస్ట్లో చేసేటప్పుడు అంతా లేదు కదా సార్. లేవు. ఒక్కొక్క ఐటమ్ని ఒక 10 ముద్దలను దిగాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది, పక్కా నాన్ వెజ్ ఉంటుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటికి మీరు అన్నట్లుగా అంత ఫుడ్ డిసిప్లిన్ ఉండటం నిజంగా గ్రేట్. అది ఇప్పుడు అంటే ఎక్సర్సైజ్ మీద డిసిప్లిన్ ఉంటే ఫుడ్ ఎంతైనా కుమ్మేయచ్చా? నా ఎక్సర్సైజ్ నన్ను బతికించింది. ఎందుకంటే నేను మనకున్న ఫుడ్ అలవాట్లు ఇవన్నిటికీ నేను కొంచెం మ్యాక్సిమం డిసిప్లిన్గానే ఉంటాను. బట్ ఎక్సర్సైజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేనైతే అట్లీస్ట్ 2 hours a day. షూటింగ్ ఉంటే కష్టం, బట్ అదర్వైజ్ 2 hours a day. ఇంట్లోనే ఉందా జిమ్? ఇంట్లోనే. ఓకే, ట్రైనర్ వస్తారు, మీరే చేస్తారు? నేనే ఇన్ని సంవత్సరాలు చేసి నేనే చేసుకుంటాను. అందరూ ఎవరికాళ్ళు ఓన్ చేసేసుకుంటారు, ట్రైనర్స్? ఐ థింక్ చిన్నమామ, అఖిల్ అండ్ చే, దే ఆల్ హ్యావ్ ట్రైనర్స్. ఓకే, ఐఎమ్ నాట్ షూర్, బట్ ఒక ప్రత్యేకమైన పాత్ర ఏదైనా ఉంటే వేర్ యూ హ్యావ్ టు గెట్ రిప్ట్ ఆర్ ఏదైనా 6 pack చూపించాలంటే, లైక్ అలాంటి సన్నివేశాలు ఉంటే ప్రాబబ్లీ ఐల్ గెట్ ఎ ట్రైనర్, బట్ అదర్వైజ్ ఐ ట్రైన్ మై సెల్ఫ్. ఓకే, యా. కానీ నాగార్జున గారు కూడా రైస్ తిని 20 years పైన అయిపోయిందంట కదా సార్? రైస్ తింటాడు, బ్రౌన్ రైస్ తింటాడు, మామూలు వైట్ రైస్ తింటాడు. ఏదో చాలా తక్కువ తింటాడు నాకు తెలిసి. అదే అలవాటు వచ్చింది, అది బేసిక్గా తాత దగ్గర నుంచి వచ్చింది అలవాటు. ఆ తాతగారు ఎప్పుడు అన్నం తక్కువ కూరలు ఎక్కువ అనేవారు చిన్నప్పటి నుంచి. సో మేము కూడా అక్కడి నుంచి అన్నం తక్కువ కూరలు ఎక్కువ మామయ్య చూసి నేర్చుకున్నారు, ప్రాక్టీస్ వచ్చింది, తాత దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు మీరు అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు, మీకు ఒక 100 varieties నేను తెచ్చి పెట్టాను అనుకోండి, మీరు ఒక్కొక్కరు ఇంత తింటారేమో సార్? లేదు, ఆ ఒక్కరోజు కుమ్మేస్తానండి, కుమ్మేస్తాను. నెక్స్ట్ డే కొంచెం జాగ్రత్తగా ఉంటాను, నేను కాంపెన్సేట్ చేస్తాను. లేకపోతే నెక్స్ట్ డే ఎక్సర్సైజ్ చేస్తాను, ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాను, లేకపోతే బర్న్ ఆఫ్ చేయడానికి ఒక ట్రెడ్మిల్ ఎక్కుతాను, చెప్పలేదు. కానీ మీరు నన్ను భోజనానికి పిలిస్తే నేను మొహమాటం లేకుండా నా కోట మీ కోట కూడా తినేస్తా. కానీ గూగుల్లో ఉంది, నేను చెప్పకూడదులే, కానీ 50 దాటిన తర్వాత చాలా చాలా కష్టం. ఒక మనిషి మజిల్ అదంతా చాలా కష్టం అంటాం, కానీ చాలా ఈజీ ఏముందిలే, సినిమా వాళ్ళకి డబ్బులు ఉంటాయి, అది చేస్తారు ఇది చేస్తారు. డబ్బు కాదు ఇక్కడ కొంతవరకే చేయొచ్చండి, ఏం చేసినా కొంతవరకే. కానీ అది నిజంగా మీరు ఇప్పటికి ఫాలో అవుతున్నారంటే మిమ్మల్ని కాపాడుతుంది కూడా అదే సార్. అంతేనండి, హెల్త్ అండ్ వెల్త్. అంతే, హెల్త్ ఇస్ వెల్త్. అంతే, హెల్త్ని ఎంతవరకు మనం కాపాడుకోగలమో, ఎంతవరకు మెయింటైన్ చేయగలం. గ్రేట్, ట్రై అండ్ డూ మై బెస్ట్. కానీ ఎప్పుడన్నా చైల్డ్హుడ్ డేస్ అంతా గుర్తొస్తాయి సార్? హైదరాబాద్లోనే చదివారు కాబట్టి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఐ థింక్ పబ్లిక్ స్కూల్ అటు వెళ్ళినప్పుడు వెళ్తుంటారు అప్పుడప్పుడు, సిటీలో ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ, చిన్నప్పుడు జ్ఞాపకాలు? అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ నాకు మా స్కూల్తో కనెక్షన్ బాగా అంత ఎక్కువ లేదండి. ఇప్పుడు
అప్పుడప్పుడు ఏదైనా రియూనియన్ ఈవెంట్స్కి ఏదైనా వెళ్తాను. కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్తో ఇంకా చనువు ఉంది. ఆ ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ ఒక 50 years నుంచి వాళ్ళే ఉన్నారు, ఆ ఫ్రెండ్సే ఉన్నారు కొంతమంది చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి. ఓకే. సో జ్ఞాపకాలు ఉంటాయి. నేను ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటాను కాబట్టి మై ఫేవరెట్ సిటీ, ఐఎమ్ ఫాండ్ ఆఫ్ దిస్ సిటీ. ఓకే. దట్స్ మై స్టోరీ. ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో మీరు ఒక్కళ్ళే హీరో అయ్యారు అనుకుంటా అయితే. నా ఫ్రెండ్స్లో అంటే మీరు ఒక్కళ్ళే ఫ్రెండ్స్లో. ఓకే. మిగతా ఒక టాప్ 5 ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఈ పొజిషన్లలో ఉన్నారు అంటే ఎవరని చెప్తారు? లైక్ జగన్మోహన్ రెడ్డి గారు, అల్టిమేట్ చీఫ్ మినిస్టర్. హీ వాజ్ మై ఫ్రెండ్ ఇన్ స్కూల్ బిఫోర్ హీ బికేమ్ ఎ పాలిటిషియన్. అది ఇంకా చెప్పలేను. మీరే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఒకటైతే ఇచ్చేసాను, అందరూ తెలుసు కాబట్టి. అంతేనండి. మా స్కూల్ ఫ్రెండ్స్లో ఒక్కరే పాలిటిక్స్లో ఎదిగారు. ఇంకా ఉండొచ్చు చాలా మంది, బట్ సినిమా ఫీల్డ్లో ఎదగటం అనేది మా స్కూల్ నుంచి, నాకు తెలిసి రానా పబ్లిక్ స్కూల్లో, నాగశ్విన్ కూడా పబ్లిక్ స్కూలే అనుకుంటా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కరెక్టే అనుకుంటా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నాగశ్విన్. బట్ నా బ్యాచ్ లో సినిమా వాళ్ళు ఇంకెవరు లేరు. ఓన్లీ రానా, మీరు. రానా ఆల్సో మై జూనియర్. బట్ పబ్లిక్ స్కూల్ నుంచి సినిమా హీరో అవ్వటం అనేది ఫస్ట్ మా మామయ్య నాగార్జునే, దాని తర్వాత నేను సినిమా ఇండస్ట్రీలో. ఓకే. మిగతా వాళ్ళు దాని తర్వాత రానా, ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాగశ్విన్ అనుకుంటా. అది. బట్ జగన్ గారికి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ చిన్నప్పటి నుంచి స్కూల్లోనే ఉండేవి సార్? స్టూడెంట్స్తో ఉన్నప్పుడు, మీతో మాట్లాడినప్పుడు? చిన్నప్పటి నుంచి ఉండే. చిన్నప్పటి నుంచి తెలుసు పెద్ద పాలిటిషియన్ అవుతాడని. అంటే మీరు అనుకున్నారా లేకపోతే ఆయన చెప్పేవాళ్ళు? లేదు, అందరూ అనుకునేవాళ్ళు. అందరూ అనుకునేవాళ్ళం తను పాలిటిషియన్, తను డెఫినెట్గా పాలిటిక్స్లోనే దిగుతాడని అందరూ అనుకునేవారు. నేనేమో డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో దిగుతానని అందరూ అనుకునేవారు. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది జగన్ గారిని అలా, అంటే ఏ టైంలో అలా చూసినప్పుడు? అలా ఉంటాయండి ఎందుకంటే హీ వాజ్ అవర్ హౌస్ క్యాప్టెన్. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని అప్పటి నుంచే ఉండే. అంటే లైక్ హీ హ్యాడ్ దాట్. డేరింగ్ అండ్ డాషింగ్ ఉండేవాళ్ళు అప్పుడు కూడా? క్వైట్. ఓకే. క్వైట్ డేరింగ్ అండ్ డాషింగ్. బాగుంటుంది బాండింగ్ మీ ఇద్దరి మధ్య. అప్పుడు అంటే ఇప్పుడు పెద్ద చనువు లేదు, కానీ స్కూల్లో మాత్రం చనువు ఉండేది బాగా. ఇప్పుడు మీట్ అవటం అంతా కొంచెం తక్కువ, బట్ అప్పుడు రెగ్యులర్గా మేము కలిసేవాళ్ళం. రెగ్యులర్గా సినిమాలకు వెళ్ళటం, రెస్టారెంట్లకు వెళ్ళటం, ఇదంతా వాట్ ఫ్రెండ్స్ డూ అట్ దట్ ఏజ్ అండి. అంతే కదా, 16-17. అంతే. అది మా ఏజ్ అప్పుడు. అది